పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మేము అంతా అక్కడ ఆల్రెడీ మీరు వీడియోస్ అన్నీ చూసారు కదా, అట్లా తిరిగి తిరిగి అలసిపోయి వచ్చి పిల్లలు ఆకలి అనేసరికి వస్తూ మ్యాగీ ప్యాకెట్లు కొనుక్కొచ్చాం అనమాట. సో మ్యాగీ, అలాగే ఇంక ఇక్కడ వంటలు చేసాము. ఏం వంటలు చేసాము ఏంటనేది వీడియోలో షేర్ చేస్తాము. ఎలా సరదాగా గడిచిందనేది చూడండి. ఇప్పుడే కోసుకొచ్చిన కొత్తిమీర ఇక్కడ కూడా మనకి ఇక్కడ కిచెన్ గార్డెన్ ఉందన్నమాట. దాంట్లో వచ్చి కోసుకొచ్చాము 2-3 స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్, ఆనియన్, గ్రీన్ మిర్చి, టమాటా, ఫ్రెష్గా కొత్తిమీర కోసుకొచ్చాము. ఇవన్నీ మేము ఏం చేస్తున్నామంటే ప్యాకెట్స్ అన్నీ ఓపెన్ చేసి పెట్టేస్తే రూపాయికి ఈజీగా ఉంటుంది. ఇంకా మ్యాగీ, వండిన మ్యాగీని అందరికీ సర్వ్ చేసేస్తున్నారు. ఇక్కడ పని పెళ్లి భోజనాలకు వచ్చినట్టు కూర్చుని మ్యాగీ తిన్నామన్నమాట. వరుసగా పంక్తిలు వరుసలో కూర్చుని మ్యాగీ తిన్నాం. ఇంకా మ్యాగీ తిన్న తర్వాత ఇక్కడ మా దేవ చికెన్ వండుతానని చెప్పి చికెన్ వండుతున్నాడు అనమాట. ఇంతమంది ఇద్దరు ఉన్నా కూడా నేను వండుతానన్నాడు. సరే అని చెప్పి చికెన్ చేస్తున్నాడు. దానికి మ్యారినేషన్గా ముందు పెరుగులోకి ఉప్పు, కారం, పచ్చిమిర్చి, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ కూడా మంచిగా పట్టించేసి బాగా ఒక 5 నిమిషాల పాటు దాన్ని మంచిగా మసాజ్ చేయాలంటండి. మసాజ్ చేసి అలా వదిలేసేయాలంట. ఇప్పుడు మళ్ళీ గునా మసాలాకి బూనుతున్నాడు అనమాట. అదే ఏంచుతున్నాడు అనమాట. దాన్ని ఆపేసి ఆ వేడిగా అయిపోద్ది. మ్యాగీ తినేసాము చక్కగా వేడివేడిగా. ఇక్కడ ఏంటంటే టమాటా కూర, గుడ్డు టమాటా కూర, క్యారెట్ కూర, చికెన్ ఫ్రై చేస్తున్నాం అన్నమాట. అయితే ఇక్కడ ప్రజెంట్ రూప గుడ్డు టమాటా కూర ఉంటుంది. టమాటా కూరలో గుడ్లు వేస్తుంది. ఏదన్నా వండుతుంది రూప. నేనైతే ప్రస్తుతానికి తనకి ఉల్లిపాయ కట్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కటి చేస్తున్నాం. నేనేం చేయట్లా, ఇవాళ హెల్పర్ అనమాట. దేవా ఏమో చెప్పనా, దేవా వండుతున్నాడని. దేవా ఏమో చికెన్ కర్రీ చేస్తానన్నాడు. సో తనకి ఇక్కడ టైం పాస్ అవ్వట్లేదు అనమాట. అందుకని కర్రీ వండి పెడతానన్నాడు. అది సంగతి. అవన్నీ మీకు చూపిస్తాను, చూడండి. తమిళ ఫుడ్ ఎందుకు అవుతుంది మనం వండుకుంటే? అంతే, ఏం చేయట్లా, మేమే చేస్తున్నాం. తిప్పితే అయిపోయిద్దా ఏంటి? ఇవాళ నేను అసిస్టెంట్ని ఇక్కడ. మెయిన్ షెఫ్లు రూపాను, దేవా. క్యారెట్ ఏదో పీక్కుని వచ్చుట్టువే కానీ తీయేం లేదు. హలో, క్యారెట్ కూడా మనకి బెంగళూరు నుంచి వచ్చేది ఫ్రెష్ క్యారెట్, బాగుంటుంది తీగ. చాప్ చేయనా? తినేసా ఆంటీ? నిన్న పెద్ద దాంట్లో వేసారు కదా అన్నం, అట్లా పెద్ద దాంట్లోనే వేయండి. ఈ ఆంటీకి తెలుగు అర్థమవుతుంది, ఆవిడకేమో ఏదన్నా చెప్పటం ఏమో తెలుగులో రావట్లేదు. మనం చెప్పే తెలుగు అర్థమవుతుంది, ఆవిడేమో తమిళంలో మనకు చెప్తుంది. మొత్తానికి చేతులు ఊపుతూ పని కానీ చేస్తున్నాం అనమాట. అంకుల్కి అర్థం కావట్లేదు. ఇది సరిపోదు చికెన్కి. ఇక్కడ దేవా చికెన్ ఫ్రై చేస్తున్నాడు. ఇదేంటంటే
ముందు ఏం లేదు, ఆయిల్ వేసి పొడుగ్గా కట్ చేసిన ఆనియన్స్ వేసాడు. యాక్చువల్గా చిన్న కట్ చేసుకోవాలి, వాళ్ళు పొడుగ్గా కట్ చేశారు, ఏం చెప్పలేక అదనమాట. మీరు మీ ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోండి. కాకపోతే ఇప్పుడు దాన్ని జాగ్రత్తగా బాగా వేయించాలి, అదనమాట. చిన్న కట్ చేసుకుంటే త్వరగా ఇప్పుడు ఏంటంటే బేసిక్గా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. అంటే మ్యారినేషన్ చేసినప్పుడు కూడా వేసాము కనుక ఇక్కడ జస్ట్ ఊరికే ఆ ఫ్లేవర్ కోసం అంతే. నూనెలో ఎగితే మంచి. ఇప్పుడు ఏంటంటే మ్యారినేట్ చేసిన చికెన్ అంతటిని దానిలోకి షిఫ్ట్ చేసేయాలి. అయితే ఇక్కడ నాకు డౌట్ ఏం కొడుతుందంటే అది సరిపోద్దా పాత్ర అనేది డౌట్ కొడుతుంది. అది అట్లా దిమ్మరి చేయాలి మొత్తం, మొత్తం వేసేయాలి. ఫ్లేమ్ ఇప్పుడు కొంచెం హైలోనే పెట్టుకోవాలి. ఇప్పుడు మంచి కలిపేసాను, నువ్వు తిప్పుకో. ఇంకా గరిటిందా నువ్వు పెట్టింది కరెక్ట్ కాదు. కాదులే, చూసారా, ఇట్లాంటి ఇత్తడిలో చేపిద్దాం ఈసారి. ఏమంటారు అంటే అది వేరు షేప్ ఉంది, ఇది వేరు షేప్ ఉంది కదా. యాక్చువల్గా ఇక్కడ ఒక మిస్టేక్ అయిపోయిందండి. దేవా ఒక మసాలా ప్రిపేర్ చేశాడు, ఎండుమిరపకాయలు గరం మసాలాలు అన్నీ వేసి బిర్యానీ ఆకు కూడా వేసి అన్నీ మసాలా ప్రిపేర్ చేశాడు. ఇదేంటంటే ఉల్లిపాయతో పాటు యాగాలి బాగా. కొంచెం పెరుగులో ఒక 2 స్పూన్లు పెరుగులోకి ఆ మసాలా వేసి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేదాకా వేయించాలి. అప్పుడు చికెన్ ముక్కలు వేసుకోవాలన్నమాట అసలు ప్రాసెస్ అయితే. ఇక్కడ ఏంటంటే అంతా గజిబిజి గందరగోళంగా ఉండి ఫ్లోలో ముచ్చట్లలో పడిపోయి మర్చిపోయి చికెన్ వేస్తాడు. అదనమాట, మీరు చేసుకునేటప్పుడు అలా చేసుకోండి. అయితే ఈ ట్రిప్ ఏదో అన్నీ పోగొట్టుకోవటానికి వచ్చినట్టుగా ఉందన్నమాట. ఇది ఇలా కూర వండే ప్రాసెస్లో ఏంటంటే అందరం అక్కడ ఇరుకు మేళంలో సందడిగా తిరుగుతుంటే నా కాలు వెళ్ళి ట్రైపాడ్కి తగిలింది. దాంతో ట్రైపాడ్ పక్కకు పడిపోయి కెమెరా లెన్స్ అనేవి నొక్కున్నట్టుగా అయిపోయి లెన్స్ ఓపెన్ అవ్వట్లేదు అనమాట. సో అక్కడతోటి వీడియో ఇలా ముగిసింది. అంటే ఏడవలేం కదండి, అందుకని నవ్వుతూ చెప్తున్నాను అనమాట. ఏడవలేక నవ్వుతున్నాను అనమాట. అట్లా ఉంది పరిస్థితి. సో లెన్స్ అయితే మాత్రం డ్యామేజ్ అయిపోయినాయి, ఓపెన్ అవ్వట్లేదు. ఇంకా చూపించాలి, అది ఎప్పుడు కూడా చూపించలేదు, హైదరాబాద్ వచ్చినా కూడా ఇంకా చూపించలేదు. మొత్తానికి కథ పక్కన పెడితే సందడిగా వండుకున్నాం కానీ అవుట్పుట్ చూపించలేకపోయాను అనమాట. ఫోన్లో కూడా తీయలేదు, ఏంటో ఎవరో ఈ టెన్షన్లో పడిపోయి ఇంకా ఫోన్లో తీయలేదు, ఏంటి ఇట్లా అయిందని చెప్పి. ఈరోజు ఇలా ముగిసిందనమాట, 2 నష్టాలతోటి ఇలా ముగిసింది. మరి ఇంకా నచ్చితే లైక్ చేయండి అని చెప్పలేను, కానీ చేయండి. ఎందుకో చెప్పమంటారా, ఇలా ఇవన్నీ ఎప్పుడు కూడా పోయేవన్నీ కూడా చిన్న విషయాలు. కాకపోతే మనం బయటికి వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయడానికి వెళ్ళాము, అది పెద్ద విషయం అనుకుని ఇంకా దాన్ని పక్కన పెట్టేశాము. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.